ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవా నగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నువ్వు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నా జీవితంలో ఎటువంటి ప్రయోజనము లేదు. నేను ఏది చేసినా నాకు కలిసి రావటం లేదు. నా పరిస్థితి అయోమయముగా ఉన్నది. నా కుటుంబ పరిస్థితి వ్యవస్థ ప్రయోజనకరముగా లేదు. ఏది కూడా కలిసి రావట్లేదు. వ్యాపారము కానీ నేను చేస్తున్న ప్రతిదీ కూడా అనుకూలత లేదని మీరు తలంచుచున్నారేమో. దేవుని యొక్క వాగ్దాన వచనం తెలియజేస్తున్నది, నీకు ప్రయోజనము అనగా నీకు మేలు కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశం చేస్తానంటున్నాడు. ఆయన మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మేలు జరగడానికి ఆయన ఒక ఉపదేశాన్ని చేస్తున్నాడు. ఆ ఉపదేశం ఏమిటంటే, నీవు నడవలసిన త్రోవను నేను నడిపించుదును. నీకు ఉపదేశం చేస్తాడు. నీవు నడవలసిన త్రోవను కూడా నేను నడిపిస్తాడు. ఎందుకంటే నీకు మేలు కావాలంటే, నీ జీవితంలో మేలు ఆశీర్వాదము నీకు కావాలంటే, నువ్వు చేస్తున్నది ప్రయోజనకరముగా నీకు ఉండాలంటే ఆయన ఉపదేశమును వినాలి. ఆయన నడిపించు త్రోవలో నువ్వు నడవడానికి ఇష్టపడాలి. అప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు. నీకు ప్రయోజనకరముగా అన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. ప్రయోజనము అనగా మేలు కలుగునట్లు. బైబిల్ గ్రంథమందు మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రియ సహోదరి సహోదరులారా, లోకములో అనేక మార్గాలు ఉన్నాయి, కానీ ఒకే ఒక్క మార్గము. ఆ మార్గమును గురించి దేవుడు నీకు ఉపదేశం చేస్తున్నాడు. నువ్వు ఎలాగూ నడవాలో నీకు తెలియజేస్తానంటున్నాడు. అందుకనే ఇర్మీయా గ్రంథకర్త ఈ విధంగా అంటున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఒక మేలు కలుగు మార్గము గుండా నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి. ఆ మార్గము యేసుక్రీస్తే. నేనే మార్గము సత్యము జీవమని తెలియజేస్తున్నాడు. అయా, మేమందరము కూడా యేసుక్రీస్తు యొక్క బోధన అంగీకరిస్తున్నాము. ప్రతిదినము దేవాలయానికి వెళుతున్నాం. ప్రతి ఆదివారం దేవుని ఆరాధన చేస్తున్నాం. అనేక ప్రార్థనలు మేము పాల్గొంటున్నాం. అయినను నాకు ప్రయోజనము లేదు, నాకు మేలు కలగట్లేదు అని మీరు తలంచుచున్నారా? అయితే మీ మార్గములు ఏ విధంగా ఉన్నాయి? ఆయన ఉపదేశమును అనుసరించి ఉన్నాయా? ఆయన నడిపించే మార్గము గుండా మీరు వెళుతున్నారా? లేక మీ ఇష్టానుసారంగా మీరు వెళుతున్నారా? మీ ఇష్టానుసారంగా మీరు వెళ్ళినట్లయితే మీకు ప్రయోజనం మేలు కలగదు. దేవుని యొక్క ఉపదేశాన్ని వినండి. ఆయన నడిపించే త్రోవలో మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. నేడే ప్రార్థించండి, ప్రభా, మా ప్రయత్నాలు మా యొక్క ఉపదేశాలు కాదు, మా త్రోవల గుండా మేము వెళ్ళడం కాదు, మా సొంత మార్గములు మేము ఎన్నుకోవడం కాదు, నీవు బయలుపరిచిన మార్గము గుండా మేము వెళ్ళడానికి ఇష్టపడుతున్నాము. మాకు సహాయం చేయమని దేవుని సందులో అడగండి. ఆ మార్గములను గురించి ఆలోచించండి. తప్పక దేవుడు మీ జీవితంలో ఒక ప్రయోజనము లేక ఒక మేలును మీకు కలగజేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, దేవా, నీ బిడ్డల జీవితాల్లో ఒక ప్రయోజనము, ఒక మేలు జరగాలంటే నీ మార్గము గుండా, నువ్వు తెలియపరుస్తున్న మార్గము గుండా, నీవు ఉపదేశించుచున్న మార్గము గుండా, నువ్వు నడిపించుచున్న మార్గము గుండా నీ ఉపదేశమును అంగీకరించి నీకిష్టమైన బిడ్డలుగా
నీ బిడ్డలు జీవించున్నట్లుగా కృప దయచేయండి. వారి జీవితంలో మేలును, ఆశీర్వాదాన్ని, అన్ని విషయములలో ప్రయోజనకరముగా ఉంటున్నట్లుగా నీ బిడ్డలకు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.